నమస్కారం న్యూస్ విజన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సమైక్య ఉద్యమం డబ్బు సంచుల్లోది కాదు, సీమాంధ్రుల గుండె మంటల్లోది. వేర్పాటువాదుల కుట్రను భగ్నం చేస్తాం, సమైక్య రాష్ట్రాన్ని సాధిస్తాం. ఎమ్మెల్యే భూమన ధీమా, వినూత్న రీతిలో నిరసన. వీర జవాన్ కు అంతిమ వీడ్కోలు, శోక సముద్రంలో సుందలవారిపల్లె, గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు. రాజీనామాలు చేయకుంటే ప్రజాప్రతినిధులను అడ్డుకుంటాం, సీమాంధ్రుల ఉద్యమాన్ని ఖాతరు చేయకుంటే తీవ్రతరం చేస్తాం. తిరుపతి సమైక్య ఐకాస కన్వీనర్ మబ్బు చెంగారెడ్డి హెచ్చరిక, వినూత్న రీతిలో నిరసన. ఆర్థిక సంక్షోభానికి కారణం కేంద్రం. యూపీఏ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు మోకరిల్లుతోంది, ఆస్తులను దారాదత్తం చేస్తోంది. వామపక్ష పార్టీల ధ్వజం. వార్తల్లోని వివరాలు. సమైక్యాంధ్ర ఉద్యమం డబ్బు సంచుల్లో నుండి వచ్చింది కాదని, సీమాంధ్రుల గుండె మంటల్లో నుండి పుట్టుకొచ్చిందని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్లో రైల్వే కూలీ వేషధారణ ధరించి నిరసన తెలిపారు. ప్రయాణికుల లగేజీని మోస్తూ ఆందోళన తెలిపారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం విడిపోతే తాగునీరు, సాగునీరుకు రెండు ప్రాంతాల మధ్య జీవితకాలం నీటి యుద్ధాలు తప్పవని హెచ్చరించారు. విద్యావంతులు ఉద్యోగ అవకాశాలను కోల్పోయి ఉపాధి లేక కూలీలుగా మారుతారని ఆవేదన వ్యక్తం చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ విడిపోతే అంధకారంగా మారుతుందని, అభివృద్ధిలో వెనకబడతామన్నారు. తాత్కాలిక ప్రయోజనం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ఎదురయ్యే సమస్యలను అధిగమించలేమని, భవిష్యత్ తరాలు క్షమించవని హెచ్చరించారు. సమైక్య ప్రకటనే 60 రోజుల సీమాంధ్రుల ఉద్యమానికి పరిష్కారమని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు సిద్ధారెడ్డి, ఎస్కే బాబు, ఎంవీఎస్ మణి, రాజేంద్ర, పునీత, రాజరాజేశ్వరి, మునీశ్వరి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాభవాన్ని, ప్రాబల్యాన్ని చూసి తట్టుకోలేక ఈ రోజున చంద్రబాబు నాయుడు ఒకవైపున, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకవైపున ఎన్ని రకాలైనటువంటి అభాండపు మాటలు వేయాలనో అన్ని రకాలుగా వేసినా ప్రజలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్లనే మక్కువ చూపుతున్నారు, ఆదరణ చూపుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే సమైక్య ఆంధ్ర ఉద్యమంలో నిలబడి ఛాంపియన్గా ఉన్నది అన్నటువంటి భావనలో ఉన్నారు. గాడిదలాగా అన్ని రకాలైనటువంటి మోసపు ఎత్తుగడలు వేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డిని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. రాష్ట్రాన్ని విభజించాలని చూస్తే తెలుగు ప్రజల ఆగ్రహ జ్వాలల్లో మాడి మసైపోతారని సమైక్యవాది మబ్బు యువసేన అధినేత మబ్బు చెంగారెడ్డి హెచ్చరించారు. వేర్పాటువాదుల వికృత చేష్టలతో తెలుగు తల్లికి మలినం అంటిందని మబ్బు యువసేన ఆధ్వర్యంలో స్థానిక ఏపీఎస్ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ సమీపంలోని మా తెలుగు తల్లి విగ్రహానికి గజరాజుతో అభిషేకం చేయించారు. అనంతరం పూలమాల వేయించి అంజలి ఘటించారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. అనంతరం చెంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించబోమన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు నాటకాలు మాని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సమైక్యాంధ్ర ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రుల ఉద్యమాన్ని ఖాతరు చేయకుండా వ్యవహరిస్తే తమ ప్రాంతంలోకి స్థానికేతరులను, ప్రజాప్రతినిధులను రానివ్వబోమని, ఎక్కడికక్కడ అడ్డుకుని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చేసిన ప్రకటన సమైక్యవాదుల్లో ఉత్సాహాన్ని నింపిందన్నారు. కిరణ్ లాగే ప్రతి ఒక్కరూ సమైక్య రాష్ట్ర సాధన కోసం పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మబ్బు యువసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఏపీ ఎన్జిఓలు కానీ, విద్యార్థులు కానీ, అలాగే ప్రతి ఒక్కరూ సీమాంధ్రకు సంబంధించిన 5 కోట్ల మంది ప్రజలు శాంతియుతంగా, సహనంగా మేము నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. మేము సహనం కోల్పోయే పరిస్థితి కానీ ఢిల్లీ పెద్దలు కల్పిస్తే సీమాంధ్రలో ఎవరిని కూడా తిరగనిచ్చే పరిస్థితి లేదు. సీమాంధ్రకు సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ ఎవరైనా సరే ఈ సీమాంధ్రకు కానీ మోసం చేయడం జరిగితే వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటాం. వారి ఇళ్ల కాడి నుంచి వాళ్ళ భార్య బిడ్డలను కూడా జనాల్లోకి రప్పించే పరిస్థితి లేదు. మేము సీమాంధ్రకు సంబంధించిన భావితరాలు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన అనేది ఆపేసి రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ప్రకటన చేసేంత వరకు కూడా ఈ ఉద్యమం అనేది ఆగదని చెప్పి తెలియజేసుకుంటూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకుంటే రావణ కాష్టంగా మారుస్తామని, ఆ తర్వాత పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని బీసీ జేఏసీ హెచ్చరించింది. విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారం 17వ రోజుకు చేరుకుంది. వీరి దీక్షకు బీసీ విద్యార్థులు సంఘీభావం తెలిపి సమైక్యాంధ్ర కోసం అసూలు బాసిన వీరుడు పోతురాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి దీక్షలో పాల్గొన్నారు.
అనంతరం కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి అంత్యక్రియలు చేశారు. విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు నరసింహ యాదవ్, అశోక్ సామ్రాట్ యాదవ్ మాట్లాడుతూ బలంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలను విడగొట్టి ఉత్తరాది రాష్ట్రాలను అభివృద్ధి పరుచుకోవడానికి ఢిల్లీ పెద్దలు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో దేశ సమగ్రత దెబ్బతింటుందని, సమిష్టితోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. 60 రోజులుగా ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. మహాభారత యుద్ధం 18 రోజులు మాత్రమే జరిగిందని, అదే సమైక్య ఉద్యమం 60 రోజులుగా జరుగుతోందని, దేశంలో ఈ ఉద్యమం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ప్రకటన వచ్చేంత వరకు పోరాటం సాగిస్తూనే ఉంటామని చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు కట్టా జయరాం యాదవ్, అక్కినేపల్లి లక్ష్మయ్య, నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఈ రోజు అన్ని వాళ్ళ సొంత పనులు కూడా పక్కన పెట్టేసి ఈ రోజు సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తా ఉన్నారంటే మీరు ఎందుకు ఇంతవరకు డిలే చేస్తా ఉన్నారో అర్థం కాని పరిస్థితి. ఈ రోజు రాజకీయాలుంటే ఎన్నికలప్పుడు చూసుకోవచ్చు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా కలిసికట్టుగా సమైక్యాంధ్ర కోసం పోరాడితేనే రాబోయే తరాలు బాగుపడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ రోజు ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని మొక్క చెక్కలు చేస్తే ప్రజలందరూ కూడా ఈ రోజు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటనతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుండె జారి గల్లంతయిందని సమైక్యవాది కాంగ్రెస్ నేత నవీన్ కుమార్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రాన్ని విభజిస్తే చాలా సమస్యలు తలెత్తుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటనలు సమైక్యవాదుల్లో స్ఫూర్తిని నింపాయి. ముఖ్యమంత్రి సమైక్యవాదాన్ని హర్షిస్తూ శనివారం కాంగ్రెస్ నేత నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అంతేగాక కిరణ్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ నవీన్ డప్పులు వాయిస్తూ సీఎం చిత్రపటాన్ని చేతపట్టి చిందులు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమైక్యాంధ్రతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. అందుకే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్న విషయాన్ని నవీన్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ప్రకటనతో ప్రతిపక్ష అధినేతలకి గుండె జారి గల్లంతయిందని విమర్శించారు. అలాగే కేసీఆర్ కుటుంబ సభ్యులు నోటిని అదుపులో పెట్టుకుని పొదుపుగా మాట్లాడాలని సూచించారు. హద్దులు మీరితే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి ఉంటుందని తెలంగాణ వదలను హెచ్చరించారు. అయ్యా, నేను ఇచ్చిన విభజన లేఖను వెనక్కి తీసుకుంటానని చెప్పని ఇంతవరకు ప్రకటన చేయలేదంటే ఆయన నాటకం ఎంత ఊసరవిల్లి నాటకాలు ఆడుతున్నారో ప్రజలంతా కూడా గమనించారు. కాబట్టి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో అందరూ కూడా సమైక్యవాదులంతా కూడా ఆయనకి అండగా నిలబడాలి. తెలంగాణ వాదుల్ని నోరు పారేసుకుంటున్నారు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు సీమాంధ్ర ప్రాంత ప్రజల ఒకవైపే చూస్తున్నారు, రెండో వైపు చూస్తే మాత్రం మాడి మసైపోతారు. సమైక్య రాష్ట్రాన్ని సాధించుకునేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటామని టీటీడీ ఉద్యోగ జేఏసీ నాయకులు ఉద్ఘాటించారు. సమైక్య సమరంలో భాగంగా టీటీడీ ఉద్యోగులు కొనసాగిస్తున్న దశలవారీ ఆందోళనలు నిరంతరం కొనసాగుతున్నాయి. శనివారం సాంప్రదాయ దుస్తుల్లో హాజరై గంటపాటు ధర్నా నిర్వహించారు. విభజనకు వ్యతిరేకంగా సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ జాయింట్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణారెడ్డి, మహిళా నాయకురాలు సిటీ ఛానల్తో మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు సేవ చేస్తూనే సమైక్య ఉద్యమంలో భాగస్వామ్యులవుతున్నామని, శ్రీవారి బ్రహ్మోత్సవాల కారణంగా ప్రతిరోజు గంటపాటు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని, బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి పూనుకుంటామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నాయకులు, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సమైక్యవాదంలో ఎప్పుడూ కూడా ఒక రక్తం చించుకొని సమైక్యవాదాన్ని తెలపాల్సిన అవసరం లేదు. శాంతియుతం కూడా తెలపచ్చు. మేము రామాయణంలో తెలిసిన ఒక గాథ, రామాయణంలో రాముడు వారధి కట్టేటప్పుడు ఉడత ఏ విధంగా సహాయం చేసిందో సమైక్యవాదానికి టీడీ ఉద్యోగస్తులు కూడా ఈ సమైక్యవాదంలో ముందుండాలి. ఉడత ఏ విధంగా పేరు పొందిందో ఈ దేవస్థానంలో కూడా యాత్రికులు సేవ చేస్తూ సమైక్యవాదానికి మేము ముందున్నామని తెలియజేయడానికే తెలియజేస్తాం. మేము సమైక్యవాదము ప్రకటించినప్పటి నుంచి ప్రతి ఒక్కరము సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నాము. ప్రతిరోజు అందరము 1 గంట టీటీడీ ఏడీ బిల్డింగ్ ముందర సంఘీభావం ఏబిఎన్జిఎస్ కానీ రాష్ట్రానికి కానీ ప్రతి ఒక్కరికి సమైక్యవాదాన్ని మేము విన్నవించుకుంటూ ఉన్నాము. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మేము 1 గంట మాత్రమే 10:30 నుంచి 11:30 వరకు ఏడీ బిల్డింగ్ ముందర సమైక్యవాదాన్ని మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఢిల్లీ పెద్దలు దిగివచ్చి సమైక్యాంధ్ర ప్రకటన చేసేంత వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని మున్సిపల్ ఉద్యోగులు తేల్చి చెప్పారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్య ఉద్యమానికి మద్దతుగా గత కొన్ని రోజులుగా మున్సిపల్ ఉద్యోగ కార్మికులు విధులు బహిష్కరించి రిలే దీక్షలు చేపట్టిన విషయం విదితమే. శనివారం కూడా వారి దీక్షలు యథావిధిగా కొనసాగాయి.
తిరునామం ధరించి శ్రీవారి చిత్రపటాన్ని చేపట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచు గోవిందా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం నాయకులు వర్మ మాట్లాడుతూ కేవలం రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం ఢిల్లీ పెద్దలకు తగదన్నారు. ప్రజాభిష్టం మేరకే ఏదైనా జరగాలని స్వార్థ రాజకీయాల కోసం తెలుగు ప్రజల్లో చిచ్చుపెట్టడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చేసిన ప్రకటన తమ అందరిలో ఆత్మస్థైర్యాన్ని నింపిందన్నారు. పాలకులు దిగివచ్చి సమైక్యాంధ్ర ప్రకటన చేసేంత వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఈరోజు మనం ఇక్కడ శనివారం నాయకులారా మాకు పరిణామాలు పెట్టకండి, మా నిధుల్లో ఖాళీగా లేవు, వెంకటేశ్వర స్వామి పిలువలో మేమందరం స్వామివారి ఆశీస్సుల కోసం నామాలు పెట్టుకోవాలని చెబుతూ ముందుగా గోవింద నామాలు చెబుతూ మన ఉద్యమాన్ని ప్రారంభిద్దామని చెప్పి స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద శాప్స్ నాయకులు చేపట్టిన రిలే దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. వీరు చేపట్టిన దీక్షలకు సంఘీభావంగా శనివారం ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు, అధ్యాపకులు రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. రోడ్డుపై బైఠాయించి జై సమైక్యాంధ్ర అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతేగాక జాతీయ వేషధారణలతో వినూత్నంగా నిరసన తెలిపారు. వాళ్ళ స్వార్థం కోసం తెలంగాణ ప్రజలందరూ అంటున్నారండి. వాళ్ళలో బలహీన వర్గాలకి ఏం కావాలంటే కేంద్ర బడ్జెట్ లో నిధులు ఇవ్వనండి, వాళ్ళు ఎంతో డెవలప్ చేయమని. వాళ్ళకి కావాల్సింది ఏముందండి, తిండి, గూడు, ఆహారము, సామాన్యుడు కోరుకునేవన్నీ డెవలప్ చేయమని. అంతేగాని ఈ పదవులు తీసుకుపోయి వాళ్ళు ఏం చేసుకుంటారండి, అది అందరికీ అర్థమయ్యే సమయం ఆసన్నమైందండి. ఇప్పటికైనా కూడా మన పాలకులు తెలుసుకోకపోతే ఖచ్చితంగా ఓట్లు అనేవి రావు. వాళ్ళకి పదవులు ఉంటే 2-3 నెలలు ఉంటుంది, కానీ వాళ్ళు పూర్తిగా ఇళ్లలో కూర్చోవలసి వస్తుంది. ఈ రోడ్ల మీద తిరగలేరు, వాళ్ళకి రాజకీయ భవిష్యత్తే లేదని మరొకసారి తెలియజేస్తూ రాజీనామాలు సమర్పించడం తప్ప వేరే మార్గం లేదని. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలను అవలంబిస్తూ ప్రజలపై పెనుభారం మోపుతోందని వామపక్ష పార్టీల జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆరోపించారు. శనివారం స్థానిక యశోదానగర్లోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు కుమార్ రెడ్డి, రామానాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే ప్రజలపై పెనుభారం పడుతోందని ఆరోపించారు. కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను ప్రజా వ్యతిరేకంగా వారు భావించారు. చట్టసభల్లో ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వ ఆస్తులను దారాదత్తం చేసేందుకు చొరవ చూపుతున్నారని దుయ్యబట్టారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలను ఎండగట్టేందుకు వామపక్షాలతో పాటు మరో 2 పార్టీల నాయకత్వంలో అక్టోబర్ 10వ తేదీన హైదరాబాద్లో భారీ సభను నిర్వహించనున్నామని వెల్లడించారు. ప్రజల సంక్షేమం కోసం జరగనున్న భారీ సభను విజయవంతం చేయడానికి వామపక్షాలు వివిధ రూపాల్లో కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వామపక్ష పార్టీల నాయకులు కందరపు మురళి, నాగరాజు, చిన్నం పెంచలయ్య, వెంకయ్య, మురళి తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక విధానాల వల్ల పని దొరకకుండా బాధపడుతున్న శ్రామికులు కానీ, అనాథ జీతాలతో పనిచేస్తున్న కార్మికులు కానీ, ఈ ఆర్థిక విధానాల పరిస్థితులుగా పూర్తిగా వ్యవసాయం దెబ్బతినిపోయి బాధపడుతున్న రైతాంగం కానీ అందరూ కూడా వామపక్షాల పిలుపు మేరకి ఈ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి, ఇది విజయవంతం చేయడానికి మీరందరూ ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజల్లోకి తీసుకురావడానికి కార్యక్రమం రూపొందించుకున్నాం. అందులో భాగమే అక్టోబర్ 10వ తారీఖున హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా బహిరంగ సభని 4 వామపక్ష పార్టీల నాయకత్వంలో జరుగుతూ ఉంది. దీనికి ఈ జిల్లా నుంచి కూడా ప్రజానికాన్ని సమీకరిస్తున్నప్పుడు జరుగుతారు. అందులో భాగంగా 6వ తారీఖున సైకిల్ జాతాలు, వివిధ కార్నర్ మీటింగ్లు ప్రజల్ని చైతన్యం చేయడానికి మా వంతు కర్తవ్యంగా కృషి చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి విభజన విషయం ముందే తెలుసు కూడా ఎందుకు మిన్నకుండిపోయారని, ఇప్పుడు ఆయనేదో కరుడుగట్టిన సమైక్యవాదిలా ఫోజులు కొడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపించారు. తెలుగు జాతిని విడగొడితే సహించబోమంటూ నగర టీడీపీ నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయి. వీరి దీక్షలకు మద్దతుగా ఆ పార్టీ కొల్లగుంట నాయకులు, కార్యకర్తలు శనివారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వీరికి ఆ పార్టీ నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు సూరా సుధాకర్ రెడ్డి, బీజీ కృష్ణ యాదవ్, బుల్లెట్ రమణ, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ ముండామయ్య తదితరులు సంఘీభావం తెలిపి దీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి నుంచి నేటి వరకు రాష్ట్ర సమైక్యత కోసం, తెలుగు జాతి అభ్యున్నతి కోసం పాటుపడుతోంది ఒక్క టీడీపీయేనని అన్నారు. తమ రాజకీయ లబ్ధి కోసం సీమాంధ్రలో జగన్తోనూ, తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్ను ముక్కలు చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. వీరి చీకటి ఒప్పందాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ ఓకే చెప్పడంతో వారి పని సులువైందని విమర్శించారు. పాలకుల నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఈ రిలే దీక్షల్లో ఆ పార్టీ నాయకులు మన్నెం శ్రీనివాసులు, మధు, మహిళా నాయకురాళ్లు కళావతి, శాంతమ్మ, జయమ్మ, దేవి తదితరులు పాల్గొన్నారు. అయ్యా కిరణ్ కుమార్ రెడ్డి 30 రోజుల క్రితమే మరి 45 రోజుల క్రితమే నీకు రాష్ట్రం విడిపోతాదనేది ముందే నీకు తెలుసు. దాంట్లో భాగంగానే నువ్వు ఈ యొక్క రూట్ మ్యాప్లు అవన్నీ తీసుకుపోయి ఇవ్వడం కానీ, అదేవిధంగా మరి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో ఎవరిని కలుపుకోవాలి, తెలంగాణలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, మరి అదేవిధంగా ఇక్కడ సీమాంధ్రంలో జగన్ పార్టీకి ఏ విధంగా మనం అనుకూలంగా మనం మలుచుకోవాలి అని చెప్పేసి సోనియా గాంధీ డైరెక్షన్ల మేరకే ఇవన్నీ జరిగింది. వాస్తవం కాదా? బౌద్ధ ధర్మం ఒక్కటే అంతరాల భారతీయ కుల వ్యవస్థకు పరిష్కారం అన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వాసాన్ని విశ్వసిస్తున్నామని ఎస్సీ ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పరమశివన్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ కమిటీ చైర్మన్ పరమశివన్, గౌరవ అధ్యక్షులు డాక్టర్ శ్రీహరిరావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవిత కాలమంతా అన్ని మతాలను పరిశీలించి అంతిమంగా బౌద్ధ ధర్మం ఒకటే అంతరాల భారతీయ కుల వ్యవస్థకు పరిష్కారమని ప్రకటించడం జరిగిందని వారు గుర్తు చేశారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న కుల వ్యవస్థను ఒక బౌద్ధ మతం మాత్రమే బద్దలు కొట్టగలిగిందని భావించిన అంబేద్కర్ 1956 అక్టోబర్ 14న నాగపూర్ దీక్షా భూమిలో 6 లక్షల మందితో బౌద్ధాన్ని స్వీకరించారన్నారు. ఈ సందర్భంగా అక్టోబర్ 13, 14న నిర్వహించే చలో నాగపూర్ పర్యటనకు వేలాదిగా తరలివచ్చి అంబేద్కర్ దీక్షా భూమిని సందర్శించుకునే అవకాశాన్ని పొందగలరని వారు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు జీవకోన ధనశేఖర్, రామచంద్రయ్య, మధు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నాగపూర్లో మేము లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళొచ్చాం. ఈ నాగపూర్లో ఆయన దీక్ష తీసుకున్నటువంటి దీక్షా భూమి ఏదైతే ఉన్నదో అక్కడికి రేపు జరగబోయేటువంటి 13, 14 తేదీల్లో సుమారుగా 30 లక్షల మంది అక్కడికి అంబేద్కర్ అనుయాయులు, బుద్ధిస్టులు అంతా కూడా అక్కడ సమావేశం జరుపుకుంటారు. అది ప్రతి ఒక్కరు చూసి తీరాల్సినటువంటి ఒక మనుపురానేటువంటి పెద్ద ఘట్టం అది. ఎందుకంటే ఆ యొక్క విషయాన్ని మన దురదృష్టం ఏంటంటే హిందూ మతంతో ఈ కులాలతో కూడుకున్నటువంటి హిందూ మతం వాళ్ళు దాన్ని ప్రచారానికి పంపడం లేదు. అది మేము చాలా శోషిస్తున్నాం. సమైక్య రాష్ట్రాన్ని సాధించేంత వరకు సమ్మె విరమించబోమని ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ కార్మికులు స్పష్టం చేశారు. సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతున్న ఢిల్లీ పెద్దలు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ కార్మికులు ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు శనివారం స్థానిక ఆర్టీసీ రీజియన్ కార్యాలయంలో వారు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకున్నారు. జీతాలు రాకపోయినా పర్వాలేదని, సమైక్యాంధ్ర తమ నినాదమని నినదించారు. ప్రభుత్వం పెట్టే ఆటంకాలకు జడిసేది లేదన్నారు. అక్టోబర్లో జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు కూడా తాము బస్సులను నడపబోమన్నారు. సమావేశం అనంతరం ఆవుల ప్రభాకర్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర ప్రకటన వచ్చేంత వరకు సమ్మెను విరమించమన్నారు. తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమన్నారు. తమ హక్కుల సాధన కోసం ఎంతటి త్యాగాలకైనా వెనకాడబోమన్నారు. ఇకనైనా పాలకులు దిగి రావాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ను ముక్కలు చేయవద్దని విన్నవించారు. తెలంగాణ ప్రక్రియ ముందుకు సాగితే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. విడుదల చేసిన ఆర్టీసీ కార్మికులు చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు ఒకే తాటిపైన ఒకే మాట మీద ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి, ఆర్టీసీ పరిరక్షణ కావాలనేది మన యొక్క ఆశయం. దానికోసం మనం ఎలాంటి త్యాగాలను చేయడానికి సిద్ధంగా ఉండాలి, చివరికి ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అంతా కోరుతున్నాం. ఇది ఇంటర్నల్ మీటింగు, మీడియా వారు వచ్చారు కాబట్టి క్లుప్తంగా మినిట్స్ రాయండి, మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి. జిల్లా కమిటీలు వస్తే జిల్లా మొత్తం కూడా పిలిపిస్తాం. అందరి అభిప్రాయం ప్రకారం మనం ముందుకు పోతాం. రాష్ట్ర సమైక్యత కోసం యువత ఏర్పాటు చేసిన సమైక్య యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరిగే భారీ సభను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కోఆర్డినేటర్ అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యత కోసం, ప్రజల భవిష్యత్తు కోసం గత 2 నెలల పాటు ఎన్జీఓలు ఉద్యమిస్తూ చివరికి కుటుంబాన్ని కూడా పోషించుకోలేని దీన పరిస్థితుల్లో కూడా ఉద్యమిస్తుండడం అభినందనీయమని, వారి ఉద్యమ స్ఫూర్తితో సీమాంధ్రలోని 13 జిల్లాల యువ ప్రతినిధులు సమావేశమై సమైక్య యూత్ ఫోర్స్ను ఏర్పాటు చేసి ఆ ఫోర్స్ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యక్రమాలను భారీ స్థాయిలో నిర్వహించేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 4వ తేదీన విజయవాడలో ప్రప్రథమంగా భారీ సభను నిర్వహించనున్నామని, ఈ సభకు జిల్లా వ్యాప్తంగా ఉన్న యువజనులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అలాగే జిల్లా కమిటీ నేతృత్వంలో తిరుపతిలో త్వరలో సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. సమైక్య ఉద్యమం ప్రతి ఇంటికి చేరాలనే సదుద్దేశంతో సమైక్య జెండాలు ప్రతి ఇంటిపైన రెపరెపలాడే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సమైక్య యూత్ ఫోర్స్ జిల్లా కమిటీ సభ్యులు, యువకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ఒక చిన్న వేదిక కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద వేదికను తయారు చేసి విస్తృత స్థాయిలో సమైక్యవాదులందరినీ ఏకం చేసుకుంటూ అవసరమైతే ఢిల్లీకి మా యొక్క ప్రతినిధి బృందం కూడా వెళ్ళి అక్కడ సమైక్యం రాష్ట్రం యొక్క అవసరాన్ని వివరించడానికి కూడా
మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. మా యొక్క నినాదం యువకులారా మేల్కొనండి, తెలుగు జాతిని, తెలుగు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి. మా జెండా, మా అజెండా సమైక్య రాష్ట్రం. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రులు తీవ్రంగా నష్టపోతారని, ముఖ్యంగా రాయలసీమ ఎడారిగా మారుతుందని పెన్షనర్స్ జేఏసీ నాయకులు హెచ్చరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఏపీ ఎన్జీఓలు, ఉద్యోగులు స్థానిక ఏపీఎస్ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ వద్ద చేపట్టిన రిలే దీక్షలు శనివారం కూడా కొనసాగాయి. వీరికి సంఘీభావంగా పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఒక్కరోజు రిలే నిరాహార దీక్షకు పూనుకుంది. జేఏసీ నాయకులు సమైక్య నినాదాలతో ఉద్యమ గేయాలు ఆలపిస్తూ కదం తొక్కారు. ఈ సందర్భంగా విశ్రాంత మున్సిపల్ కమిషనర్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ పెద్దలు తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో రాష్ట్రం రగులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పాలకులకు అవగాహన లేకపోవడం వల్లే వారు ఈ దురాఘాతానికి పాల్పడ్డారని మండిపడ్డారు. విభజన జరిగితే సీమాంధ్రులు తీవ్రంగా నష్టపోతారని, ఇకనైనా కాంగ్రెస్ పెద్దలు స్పందించి ఇరు ప్రాంతాల ప్రయోజనాల కోసం సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలు పైబడిన విశ్రాంత ఉద్యోగులంతా జేఏసీగా ఏర్పడి ఈరోజు పెద్ద ఎత్తున తిరుపతి జేఏసీతో కూడి రిలే నిరాహార దీక్షలో పాల్గొని మా నిరసన తెలియజేస్తున్నాము. వెంటనే సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానానికి, కాంగ్రెస్ పెద్దలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర విభజన జరిగితే పూర్వీకుల త్యాగాలు, వారి కళలు చెదిరిపోతాయని ప్రముఖ చిత్రకారుడు సింగంపల్లి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ఆవశ్యకత, విభజన వల్ల కలిగే నష్టాలను చిత్రకళ ద్వారా తెలియజేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సుమారు 150 అడుగుల పొడవు గల తెల్లటి బ్యానర్పై తెలుగు జాతి సంస్కృతిని తెలియజేసేలా సింగంపల్లి సత్యనారాయణ చిత్రాలను గీసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రుల చరిత్ర, తెలుగు జాతి ఔన్నత్యాన్ని తెలియజేసేలా చిత్రలేఖన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఆంధ్రులను పరిపాలించిన విష్ణుకుండినులు, చోళులు, విజయనగర రాజులు, పల్లవులు, శాతవాహనులు, ఇక్ష్వాకుల పాలనను తెలియజేసేలా చిత్రలేఖనం చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర గొప్పతనం, మన సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రత్యేకతలను సమాజానికి తెలియచేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రం విడిపోతే పూర్వీకుల త్యాగాలు, వారి కళలు, తపస్సు చెదిరిపోతుందని, సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి, జాతి పురోభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఎటువంటి సంస్కృతిని మనం నాశనం అయిపోతున్నాం, వదులుకుంటున్నాం అనే విషయాన్ని తెలియజేస్తూ చిత్రకళ ద్వారా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు, కవులు, నటులు, గాయకులు అందరూ బయటకు వచ్చి వాళ్ళ ప్రతిభను కానీ చూపించేటట్టయితే సామాన్య జనంలో మన ప్రాంతం యొక్క ప్రత్యేకత, మన సమాజం యొక్క విశిష్టత లోకానికి తెలిసే అవకాశం ఉంటుంది. ఈ చిత్రంలో ఆంధ్రుల చరిత్ర, ప్రారంభ వికాసాలని నేను చూపిస్తున్నాను. ముష్కరుల దాడిలో అసువులు బాసిన వీర జవాన్ కిరణ్ కుమార్ రెడ్డికి అశ్రు నయనాల మధ్య గౌరవ లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. దేశ సేవలో తరిస్తూ కుటుంబానికి ఆసరాగా ఉన్న వీర కిరణం నేల కొరిగింది. జమ్మూ కాశ్మీర్ కవాతు జిల్లా హీరానగర్లో విధులు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డిపై ముష్కరులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల దాడిలో కిరణ్ వీర మరణం పొందాడని తెలియడంతో స్వగ్రామమైన సుందాలవారిపల్లె శోక సముద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యుల్లో, గ్రామస్తుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. గురువారం ఉదయం వీర మరణం పొందిన కిరణ్ కుమార్ రెడ్డి పార్థివ దేహాన్ని శనివారం ఉదయం స్వగ్రామానికి తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా సుందాలవారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కిరణ్ మృతదేహాన్ని చూసి పల్లె మొత్తం కన్నీరు పెట్టింది. భార్య మమత, తండ్రి అన్నారెడ్డి, తల్లి సుదర్శనమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. కిరణ్ దూరమైన వార్త అందరినీ కృంగదీసింది. 7 ఏళ్ల వయసు గల కుమార్తె నవ్యశ్రీని చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. వీర జవాన్కు గ్రామస్తులు అశ్రు నయనాలతో వీడ్కోలు పలికారు. కిరణ్ పార్థివ దేహంపై జిల్లా ఎస్పీ క్రాంతిరాణా టాటా, జాయింట్ కలెక్టర్ వినయ్ చంద్ పుష్పగుచ్చాలను ఉంచి నివాళులర్పించారు. అనంతరం సైనిక గౌరవ వందనంతో పాటు గాలిలోకి కాల్పులు జరిపి అంత్యక్రియలను నిర్వహించారు. వీర కిరణం కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. వీర జవాన్ త్యాగం అజరామమని, ఆయన సేవలు ఆదర్శమని అధికారులు కొనియాడారు. శ్రీ వెంకటేశ్వర వర్సిటీ విడుదల చేసిన అకాడమిక్ షెడ్యూల్డ్ ప్రకారం ఇంజనీరింగ్ కళాశాలను నడుపుతూనే సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగస్వామ్యులు అవుతామని ప్రైవేట్ ఇంజనీరింగ్ విద్యాసంస్థల జేఏసీ కన్వీనర్ అశోక్ రాజు పేర్కొన్నారు.
శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాదాపు 60 రోజుల పాటు సమైక్య రాష్ట్ర సాధన కోసం నిర్విరామంగా పోరాటాలు, నిరసన జ్వాలలు రగులుతున్న నేపథ్యంలో ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలు సైతం మూతపడ్డ విషయం విదితమేనన్నారు. అయితే విద్యార్థుల భవిష్యత్తు అలాగే తల్లిదండ్రుల మనోవేదనను గుర్తించి వర్సిటీ అకాడమిక్ షెడ్యూల్ని విడుదల చేసిందని, ఆ షెడ్యూల్ని స్వాగతిస్తూ అక్టోబర్ 3వ తేదీ నుండి ఇంజనీరింగ్ కళాశాలల తరగతులను ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఉద్యమకారుల పిలుపుతో ఎప్పటికప్పుడు ఉద్యమాల్లో ప్రైవేటు విద్యాసంస్థలు పాల్గొంటాయని ఆయన హామీ ఇచ్చారు. ఇంజనీరింగ్ విద్యాసంస్థల జేఏసీ ఆధ్వర్యంలో ఒక్కరోజు ఒక్కో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు భారీ ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి సహకరిస్తామని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు ఆనంద్ నాయుడు పాల్గొన్నారు. ఈ సమైక్యాంధ్రకు మద్దతు ఇస్తూ 2 నెలలుగా దాదాపు 60 రోజులుగా ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులు కానీ ఎవరు కానీ కాలేజీలు జరపకుండా బంద్ చేయడం జరిగింది. విద్యార్థులు కూడా తరగతులను బహిష్కరించి చేయడం జరిగింది. కానీ వాళ్ళ యొక్క తల్లిదండ్రుల రిక్వెస్ట్ మేరకు కానీ అలాగే యూనివర్సిటీ ఇచ్చినటువంటి షెడ్యూల్, అకాడమిక్ ఇయర్ షెడ్యూల్ ఒకటి ఫిక్స్ చేసి ఈ అక్టోబర్ 1వ తారీఖు నుంచి షెడ్యూల్ ఇష్యూ చేసిన వారు అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా ఉండడానికి విద్యార్థుల కోసం దయచేసి తల్లిదండ్రుల ఆవేదన అర్థం చేసుకోండి. అలాగే యూనివర్సిటీ ఇచ్చిన అకాడమిక్ షెడ్యూల్ని ఫాలో కావాలి. కాబట్టి మిగతా జేఏసీ లీడర్లు కానీ మిగతా సంఘాలు కానీ దయచేసి అర్థం చేసుకోవాలి. ఇది ఉద్యమానికి మరింత ఊపునిచ్చే కార్యక్రమే తప్ప ఉద్యమానికి ఏ రకంగానూ దీనివల్ల జరిగేది ఉండదు. కాబట్టి దయచేసి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంస్థ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం తిరుపతి టౌన్ క్లబ్ కూడలిలో ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తన 100వ షోరూంను గుర్గావ్లో నూతనంగా ప్రారంభిస్తున్న సందర్భంగా 20 వసంతాలు పూర్తి చేసుకోవడాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ కమిషనర్ సగలారెడ్డి, ఆ సంస్థ డైరెక్టర్లు రాజ్, షియాజ్ హాజరై భారీ కేకును కట్ చేసి కస్టమర్లకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తమ సంస్థను 20 సంవత్సరాలుగా ఆదరిస్తున్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్తో పాటు గల్ఫ్ దేశాల్లోనూ తమ సంస్థలు విస్తృతంగా ఉన్నాయని, ప్రపంచంలోని ప్రముఖ ఆభరణాల సంస్థల్లో తమ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఒకటిగా పేరు గడించడం ఆనందంగా ఉందన్నారు. ఢిల్లీలో 100వ షోరూంను ప్రారంభిస్తున్నామని, దీన్ని పురస్కరించుకుని 21 రోజుల పాటు వేడుకలను జరుపుకోనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ రవి, టౌన్ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ ఆనందబాబు యాదవ్ కస్టమర్లు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం సాయంత్రానికి సుమారు 44,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 44 కంపార్ట్మెంట్లలో స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 20 గంటలు, దివ్యారామం దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 13 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 10 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. అద్దె గదులు, ఆర్జిత సేవ టికెట్ల విషయానికి వస్తే 50 రూపాయల గదులు 5, 100 రూపాయల గదులు 2, 500 రూపాయల గదులు 4, 600 రూపాయల గదులు 1 ఖాళీగా ఉన్నాయి. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 2 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను ఆదివారం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,230 రూపాయలు. 22 క్యారెట్ల నగలు బంగారం 1 గ్రామ్ ధర 2,827 రూపాయలు. వెండి 1 కిలో ధర 49,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 52.90 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమైక్య ఉద్యమం డబ్బు సంచుల్లోది కాదు, సీమాంధ్రుల గుండె మంటల్లోది. వేర్పాటువాదుల కుట్రను భగ్నం చేస్తాం, సమైక్య రాష్ట్రాన్ని సాధిస్తాం. ఎమ్మెల్యే భూమన ధీమా, వినూత్న రీతిలో నిరసన. వీర జవాన్కు అంతిమ వీడ్కోలు, శోక సముద్రంలో సుందలవారిపల్లె గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు. రాజీనామాలు చేయకుంటే ప్రజాప్రతినిధులను అడ్డుకుంటాం, సీమాంధ్రుల ఉద్యమాన్ని ఖాతరు చేయకుంటే తీవ్రతరం చేస్తాం. తిరుపతి సమైక్య ఐకాస కన్వీనర్ మబ్బు చెంగారెడ్డి హెచ్చరిక, వినూత్న రీతిలో నిరసన. ఆర్థిక సంక్షోభానికి కారణం కేంద్రం. యూపీఏ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు మోకరిల్లుతోంది, ఆస్తులను దారాదత్తం చేస్తోంది. వామపక్ష పార్టీల ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.